హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. ఒకప్పుడు టాలీవుడ్కి 100 కోట్ల షేర్ కొన్నంత టార్గెట్లా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ టార్గెట్ని చేరుకోవటం చాలా సులభతరం అయింది. దీని అంతటికి కారణం తెలుగు సినిమా మార్కెట్ పెరగటమే. తెలుగు సినిమాకు హిందీలో మార్కెట్ చాలా పెరిగింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు 300 కోట్లు మార్క్ దాటిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా 2024 భారీగా కలెక్షన్స్ సాధించిన సినిమాల గురించి తెలుసుకుందాం పదండి. ఈ ఏడాది గుంటూరు కారంతో పండగ బరిలో దిగారు మహేష్ బాబు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. కానీ మహేష్ స్టామినా కారణంగా భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన ఫుల్ రన్లో 170 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి క్రమంగా థియేటర్స్ సంఖ్య కూడా పెంచారు. ఫుల్ రన్లో ఈ సినిమా 300 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ ఏడాది కల్కి మూవీతో అదరగొట్టారు ప్రభాస్. నాగ్ అశ్విన్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. అమితాబ్ మరియు దీపికా పదుకునే లాంటి బాలీవుడ్ స్టార్స్ యాడ్ అవ్వటం ఈ మూవీకి చాలా ప్లస్ అయింది. టోటల్ ఈ మూవీ 1000 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇక తెలుగులో సీక్వెల్గా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన డీజే టిల్ మూవీ ఆడియన్స్ డీజే టిల్ క్యారెక్టర్కి మరోసారి ఫిదా అయ్యారు. టోటల్ రన్లో 120 కోట్ల వరకు గ్రాస్ని ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవరా మూవీ భారీగా కలెక్షన్ సాధించి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా వసూళ్లపై ప్రభావం చూపలేదు. ఫుల్ రన్లో ఈ సినిమా 500 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. గత ఏడాది దసరా హాయ్ నాన్న సినిమాలతో అలరించిన నాని ఈ ఏడాది సరిపోదా శనివారం మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. నిజానికి ఈ సినిమాకి వర్షాలు ఇబ్బంది పెట్టినా 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి మూవీ హిట్ అయ్యింది. ఇక దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ దివాళీ కానుకగా రిలీజ్ అయ్యి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి కలెక్షన్స్ని సాధించింది. ఫుల్ రన్లో 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇక ఫైనల్గా 2024కి అల్టిమేట్ టచ్ పుష్ప 2 మూవీ ఇచ్చింది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. తెలుగుతో పాటు హిందీలో మూవీ అదరగొట్టింది. ఇప్పటికీ ఈ మూవీ 1650 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.